గమనిద్దాము. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఇక్కడ మనకేంటంటే పిండి ఏంటిది, ఒకటి పుల్లటి పిండి కనిపిస్తుంది. మరలా ఇంకోటి ఏంటంటే ఒక స్త్రీ కనిపిస్తుంది. ఇద్దరు మనకి కనిపిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యము అంటే ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే, ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి పోలి ఉన్నది. అంటే సంఘము గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క పుల్లని పిండి దేనికి సూచనగా సూచిస్తుంది అని అంటే, పుల్లని పిండి అది దుష్టత్వానికి, చెడుతనానికి, ఇంకేంటంటే ఈ యొక్క సంఘములో ఇప్పుడు సంఘము అని అంటే ఏంటిది అని అంటే, ఇప్పుడు మనందరం కూడా ఒక సంఘముగా కూడుకున్నాము. ఇప్పుడు మనందరం కూడా ఏంటంటే దేవుని దృష్టిలో ఒకటే. మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? మీరు వేరే ప్రదేశంలో ఉన్నారు, నేను వేరే ప్రదేశంలో ఉన్నారు, మీరు వేరే సంఘంలో ఉన్నారు, నేను వేరే సంఘంలో ఉన్నానని మనం అనుకుంటాం. కానీ మనందరం కూడా ఏంటంటే ఒకటే పిండి. అది ఏంటిదంటే మంచి పిండి. అయితే ఈ యొక్క పుల్లటి పిండికి ఉన్నటువంటి లక్షణాలను మనము కొంచెం మనం ఆలోచించగలిగితే, ఎందుకు దేవుడు ఈ యొక్క పుల్లటి పిండి గురించి దేవుడు తెలియజేశాడు అనే విషయం మనకి దానిలో నుండి అవుట్పుట్ అనేది వస్తుంది. కాబట్టి కొంచెం లోతుగా వెళ్ళేసి ఆలోచిద్దాం. ఈ యొక్క పుల్లటి పిండి దేనికి సాదృశ్యము అనే దాన్ని మనం ఫస్ట్ చూసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు ఎవరైనా ప్రేరేపించబడితే చదవండి. మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతే పులియజేయనని మీరు ఎదుగరా? మీరు పులిపిండి లేని వారు కనుక ముద్ద అవుటకై ఆ పాతలైన పులిపిండి తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు మన పసుపు పశువును వరింపబడెను. ఓకేనా? చాలు. చాలు 6వ వచనం నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు అది పులియజేయునని మీరెరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు మన పస్క పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గతయు దుష్టత్వమునకు పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఇక్కడ ఏంటంటే పులిపిండికి ఉన్నటువంటి లక్షణాలను దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. పులిపిండికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ఇప్పుడు పులిసిన పిండి అని అంటే, ఇప్పుడు మనకు ఖరాబ్ అయినటువంటి పిండి కొంచెం ఉన్నా కూడా, ఇప్పుడు ఖరాబ్ అయిన పిండి కొంచెమే ఉండదు అనుకోండి, మంచి పిండి చాలా ముద్ద ఉందనుకోండి, ఈ యొక్క ఖరాబ్ అయిన ఈ యొక్క ముద్దను, చిన్న పిండిని తీసుకొచ్చి ఒక మంచి ముద్దలో మనం వేసి తెల్లారి చూసామనుకోండి, ఆ యొక్క ముద్దను మొత్తం ఏం చేస్తుంది అంటే పాడు చేస్తుంది. ఇప్పుడు మనము అది ఏంటిదంటే పెరుగు తయారు చేసే విధానాన్ని కూడా ఒకసారి చూసుకుందాము. పాలు ఒక పెద్ద గ్లాస్ అంటే ఒక పెద్ద డబ్బాలో మనం పాలు పోసేసి కొంచెం ఒక చిటికడంత పెరుగు వేసినా కూడా దాంట్లో ఏమవుతుంది అని అంటే, దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, అన్ని పాలైనా కూడా ఆ పాలనన్నిటిని కూడా ఏంటంటే పెరుగులాగా అది మారుస్తుంది. అంటే దానికి అటువంటి స్వభావం అనేది ఉంటుంది. అదేవిధంగా సంఘములో కూడా పులిపిండి స్వభావం, అంటే పులిపిండి ఏ విధంగానైతే ఎంత పెద్ద పాలన, ఎంత పెద్ద పిండినైనా కూడా గింతంత పులిపిండి పాడు చేస్తుందో, ఎన్ని పాలైనా కూడా కొంచెం అంత పెరుగుతోడు అది పెరుగుగా మారుస్తుందో, అదే విధంగా సంఘములో పులిపిండి లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, ఎంత పెద్ద సంఘమైనా కూడా ఇటువంటి చెడగొట్టేటువంటి పులిపిండి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు సంఘంలో ఉంటే, అది ఎంత పెద్ద సంఘమైనా కూడా పాడైపోతుంది. ఆ పులిపిండికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ఒకటి దుష్టత్వము, ఇంకోటి ఏంటిది దుర్మార్గతయును దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా. ఈ యొక్క దుష్టత్వము దుర్మార్గత ఎవరిలో ఉంటుంది అని అంటే, ఈ యొక్క పులిపిండి లాంటి స్వభావం, అంటే పులిపిండి ఖరాబైన పిండి ఏ విధంగానైతే ఉంటుందో అదేవిధంగా ఆత్మీయ స్థితిలో ఎవరైతే ఖరాబ్ అయిపోయి ఉంటారో వారిలో ఈ యొక్క దుష్టత్వము దుర్మార్గత ఉంటుంది. ఈ యొక్క మంచి పిండికి ఏముంటుంది అని అంటే సత్యమును, అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తారు. ఈ యొక్క దుష్టత్వము దుర్మార్గత అనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఒక్కరు సంఘంలో ఉన్న కూడా ఆ సంఘం అంతా కూడా ఏంటంటే చెడిపోతుంది. ఎందుకనంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ కదా,
సంఘంలో ఒక్క వ్యక్తి ఏంటంటే తప్పు మార్గంలో ఉన్నారనుకోండి, వాళ్ళందరూ కూడా ఏంటంటే సంఘంలో ఉన్న వాళ్ళందరితో కమ్యూనికేట్ చేసి మిగతా వాళ్ళను కూడా ఏంటంటే వాక్యానికి దూరం చేసేటువంటి అవకాశము కొన్ని సంఘాలలో ఉండి పెద్ద పెద్ద సంఘాలు కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అందుకే దేవుడు ఈ యొక్క వచనాన్ని దేని గురించి మాట్లాడుతున్నాడంటే సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘస్థుల యొక్క అంటే సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క పిల్లల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటి కాలంలో ఈ యొక్క పులిపిండిని ఎవరిని అంటే పులిపిండికి ఉన్నటువంటి లక్ష్యం ఓకే నాన్న చాలు. అప్పుడు యేసు చూచుకునుడి పరిసయ్యులు సద్దుకేయులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. ఇంకా పులిసిన పిండికి ఉన్నటువంటి మొదటి లక్షణాలు ఏంటంటే దుష్టత్వము, ఇంకేంటంటే దుర్మార్గత. ఇంకా ఎవరిని పులిసిన పిండి అని దేవుడు పిలిచాడంటే పరిసయ్యులు సద్దుకేయులు. మరలా ఒకసారి చూడండి. అప్పుడు యేసు చూచుకునుడి పరిసయ్యులు సద్దుకేయులను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టె తేనందున కింద చూడండి 12వ వచనం. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకేయులు అపవాది బోధను గూర్చే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించిరి. అయితే ఇక్కడ మనము అంటే సంఘం గురించి దేవుడు ఈ యొక్క వచనాన్ని దేవుడు తెలియజేశాడు గనక ఈ యొక్క పరిసయ్యులు సద్దుకేయులలో ఉన్నటువంటి ఇంకొక స్వభావము ఏంటంటే వారి యొక్క బోధన గురించి జాగ్రత్త పడాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా సంఘములు పులిసిన పిండి అనేటువంటి బోధలు అంటే ఖరాబు అంటే మనిషి యొక్క జీవితాన్ని పాడు చేసి నరకానికి తీసుకువెళ్ళేటువంటి బోధలు కూడా ఈ కాలంలో వస్తున్నాయి. కాబట్టి అటువంటి బోధలను గూర్చి మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. పులిసిన పిండి అనేటువంటి బోధలు ఇప్పటి కాలంలో చాలా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ దేవుడు అదే తెలియజేస్తున్నాడు. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దుకేయులు అను వారి బోధను గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించిరి. ఎందుకు వారి గురించి ఎందుకు తెలియజేశాడంటే వారి గురించి మనం మరలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే మనం చాలాసార్లు వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. వారి యొక్క స్వభావం ఏంటి, వారు ఎలా ఉంటారు అని అంటే వారి హృదయం అంతరంగాన్ని శుద్ధి చేసుకోరు. కానీ బయట ప్లేట్ను ఏంటంటే బయట విషయాలనే వాళ్ళు గమనిస్తారు. కానీ వాళ్ళ హృదయం అనేది మారదు. వాళ్ళ హృదయ అంతరంగాలను వారు శుద్ధి చేసుకోరు. అంతేకాకుండా వారి యొక్క బోధన విధానంలో కూడా ఏంటంటే వాక్యానుసారంగా అసలు క్రీస్తు యొక్క బోధ ఏంటిది, యేసుక్రీస్తు యొక్క మనకి మీరు బయటికి వెళ్ళినప్పుడు స్వార్థ మొదటగా మీరు ఒక రెఫరెన్స్ గుర్తుంచుకోవాలి. ఏ రెఫరెన్స్ అది? అంతకుముందు ఒకసారి ఎవరు అంటే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. 15:1 నుండి. నేను మీకు ప్రకటించిన వార్తలో మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొంది వారై ఉందురు. ఓకే అమ్మ చాలమ్మా. ఏంటంటే సువార్త అంటే ఏంటంటే మనకి 3వ వచనం నుండి చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశంను మొదట మీకు అప్పగించితిని, అదేమనగా పౌలు గారు చెప్తున్నారు, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. ఇది సువార్త. అయితే ఈ యొక్క విషయాన్ని కాకుండా అంటే వీరి యొక్క బోధన విధానంలో ఏంటిదంటే ఈ విషయాన్ని కాకుండా ఈ యొక్క పరిసయ్యులు, మీకు యూదులు ఎంతమంది అంటే ఎన్ని రకాలు అనేది మీ అందరికి తెలుసు. ఎవరు? పరిసయ్యులు, సద్దుకేయులు, శాస్త్రులు, ఇంకా సుంకరులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే యూదులే. కాకపోతే ఇప్పుడు మన దాంట్లో క్యాస్ట్లు ఏ విధంగానైతే ఉన్నాయో ఆ విధంగా ఇంకా హేరోదీయులు కూడా ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒకే జాతికి చెందిన వాళ్ళు. కాకపోతే దీంట్లో ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, శాస్త్రులు అనే వాళ్ళు ఏంటంటే కొంచెం ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా వాళ్ళకు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ధ్యానంలో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే ధర్మశాస్త్రం ప్రకటించడం కానీ వాళ్ళు ఉంటారు. సుంకర్లు అనేది పన్ను రోమ సామ్రాజ్యం కింద పనిచేస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే పన్ను వసూలు చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క పరిసయ్యులు, సద్దుకేయులు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు అగ్రపీఠాలు కావాలి, వాళ్ళకి ఏంటంటే రాజకీయం, ఇప్పుడు ప్రజెంట్ రాజకీయంలో తిరుగుతూ ఉంటారు. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ యొక్క పరిసయ్యులు, సద్దుకేయులు.
అయితే ఇక్కడ ఏంటంటే ఇది సువార్త. అసలు సువార్త ఏంటంటే యేసుక్రీస్తు మన కొరకు ఏంటి ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఫస్ట్ ఆయన మరణించాడు, తిరిగి లేచాడు అనేది ఏంటంటే సువార్త. అయితే వీళ్ళు అంటే ఇప్పుడు అది వేరే అంటే పులిసిన పిండి ఎవరు అని అంటే ఈ బోధ కాకుండా వాళ్ళు వేరే బోధన తీసుకొస్తా ఉంటారు. వేరే బోధన అంటే అసలు పునరుత్థానం, ఈ యొక్క పరిశీలన సర్దుకెళ్ళలో కొంతమంది ఏంటంటే పునరుత్థానమే లేదని ప్రకటించారు. అంటే యేసుక్రీస్తు అసలుకు అంటే యేసుక్రీస్తు అంటే మరణించి తిరిగి లేవలేదు, ఆయన మరణించి తిరిగి లేవలేదు కాబట్టి ఆయనకే పునరుత్థానం లేనప్పుడు మనం కూడా పునరుత్థానం అనేది లేదు కాబట్టి పునరుత్థానం లేదు కాబట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతకొచ్చు, అంటే పాపాలు చేయొచ్చు, ఏమైనా అంటే మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు అనేటువంటి బోధలు ఆ కాలంలో జరిగాయి. సో కాబట్టి అటువంటి బోధలు మీ దగ్గరికి వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలా, జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క పులిసిన పిండికి ఉన్నటువంటి లక్షణం ఏంటిది అంటే దుర్మార్గత, దుష్టత్వం. ఇంకోటి ఏంటిది అంటే బోధను అది చేంజ్ చేస్తుంది. ఆ యొక్క బోధ వల్ల ఆ యొక్క సంఘాన్ని మొత్తము గింతంత పిండి ఆ యొక్క సంఘాన్ని మొత్తం ఏం చేస్తుంది అంటే పాడు చేస్తుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటిది, ఏంటిదంటే బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మ శక్తి చేతది అంటే పరిశుద్ధాత్మనే లిఖించాడు కనుక పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనలు దాంట్లో ఉంది కనుక మనం ఏం చేయాలి అంటే వాక్యాన్ని మనం పరిశీలించుకోవాలి. వాక్యాన్ని మనం పరిశీలించుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి. ఎందుకనంటే పునరుత్థానమే లేదని బోధించేటువంటి బోధలు వస్తాయి. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చిందని చెప్పేటువంటి బోధలు వస్తాయి. ఇంకా పరలోక తల్లి అనేటువంటి బోధలు కూడా వస్తాయి. కాబట్టి అనేక రకాలైనటువంటి బోధలు ఉన్నాయి. కాబట్టి మనము ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మన సెల్ఫ్ చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే పులిసిన పిండి లాంటి మనుషులు సంఘాలను పాడు చేయడానికి అనేక రకాలుగా వస్తున్నారు కనుక వాక్యానుసారంగా వాక్యము కాకుండా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న వాళ్ళు కూడా ఏంటంటే పులిసిన పిండి కిందకే వస్తారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గరకు వస్తే అద్భుతాలు జరుగుతాయి. అసలు మనం ప్రకటించాల్సింది ఏంటంటే రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. మారు మనసుకు సంబంధించినటువంటి సువార్తను ప్రకటించాలి. రక్షణ సువార్తను కాకుండా మారు మనసుకు సంబంధించినటువంటి సువార్తను కాకుండా ఏ సువార్తని దగ్గరకు వచ్చినా కూడా నమ్మాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి పులిసిన పిండి లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు నేను దానికి సమయం ఇచ్చిదిని గాని అది తన త్రాసను విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించిన దానితో కూడా వ్యవహరించేవారు దాని క్రియల విషయమై మానవ పొందితేనే గాని వాళ్ళు భవిష్యత్తులో పాలు చేస్తును. ఓకే నాన్న, చాలు. ప్రకటన గ్రంథం 2:20 ప్రతి ఒక్కరు కూడా చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటను, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నీ దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తినగానది తనది జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచారించువారు దాని క్రియల విషయం మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. ఏంటంటే యెజెబెలు ఏంటంటే ఈ యొక్క పులిసిన పిండి అంటే ఒక సంఘంలో ఆ సంఘం అంతా అంటే ఇప్పుడు తుయతైరలో ఉన్నటువంటి ఆ సంఘం అంతా కూడా ఏంటిది మంచి సంఘమే కావచ్చు, కానీ దాంట్లో ఒక్క స్త్రీ వల్ల ఏంటంటే ఆ యొక్క సంఘము మొత్తం కూడా ఏంటంటే పాడైపోయినటువంటి ఇప్పుడు మనం కొంచెం పిండి ఏ విధంగానైతే పాలను మొత్తం పెరుగుగా మారుస్తుందో అదేవిధంగా ఈ యొక్క స్త్రీ అంటే ఈ యొక్క స్త్రీ వల్లనే దేవుడు ప్రత్యేకంగా ఆ సంఘము గురించి దేవుడు బైబిల్లో రాయించి ఆమె గురించి ప్రత్యేకంగా దేవుడు రాయించిండు అని అంటే ఆ యొక్క గింతంత పులిసిన పుండి మనం కూడా ఏంటిది పాపం చిన్నదే అనుకుంటాం స్టార్టింగ్లో, ఆ పాపం చిన్నదే అని మనకు అనిపిస్తుంది, కానీ ఆ చిన్న పాపాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే అది మన జీవితాన్నే పాడు చేస్తుందండి. కాబట్టి అది చిన్న పాపమైనా అది పెద్ద పాపమైనా కూడా పాపం మన జీవితంలో ఉండకూడదు. అది చిన్నదిగా ఉన్నప్పుడే అది ఒక మొలకగా ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలంటే మనం ఇరిచివేయాలి. అది మనలో అంటే అది దాంట్లో వేర్లతో సహా మనం ఏం చేయాలంటే తీసివేయాలి. ఇక్కడ ఈ యొక్క స్త్రీ యెజెబెలు అన్నటువంటి స్త్రీ తనకున్నటువంటి లక్షణాలు ఏంటిది, జారత్వము. ఆ జారత్వం మానుకోవడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు, మారు మనసు పొందడం కొరకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఆ విగ్రహాలను తను బోధిస్తూ ఉంటాయి, సంఘంలోనే ఉండి సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి నమ్మకంగా ఉన్న వాళ్ళని కూడా ఏం చేస్తారు చెడగొడుతూ ఉంటుంది. ఏమని అంటే ఇలాంటి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే బోధిస్తూ ఉంటారు, ఏం కాదు ఏంటిది ఆ యొక్క అంటే బలిలో కర్పించిన వాటిని తిన్నా ఏం కాదు, మన జీవితం ఎట్లున్నా ఏం కాదు, ఎందుకు ఎట్లున్నా ఏం కాదు, అసలు పునరుత్థానం అనేది లేదు. పునరుత్థానం లేదు కాబట్టి మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు, ఇష్టానుసారంగా మనం జీవించేసి మనం బ్రతికి పునరుత్థానం లేనప్పుడు తీర్పు అనేది ఉండదు. దేవుడు చాలా క్లియర్
క్లియర్గా చెప్తున్నాడు, తీర్పు ఉంటుంది. నువ్వు ప్రతి దానికి నీ జీవితానికే తీర్పు ఉంది అంటే, నువ్వు మాటకి, నీ యొక్క నడకకి, నీ యొక్క జీవితానికే తీర్పు ఉందనంటే అసలు ఏంటంటే పునరుత్థానమే లేదు, తీర్పే లేదు అన్నటువంటి బోధలను ఇది ఏంటంటే తీసుకొచ్చేసి తన యొక్క జారత్వము విడిచిపెట్టకుండా మరల సంఘంలోనే ఉండేసి ఆ సంఘాన్ని మొత్తం ఏంటంటే పాడు చేసేటువంటి అవకాశము ఉంటుంది. సో కాబట్టి అటువంటి లక్షణాలు పులిసిన పిండి అంటే ఇటువంటి లక్షణాలు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి పులిసిన పిండి లాంటి వారు, అంటే పులిసినటువంటి పిండి లాంటి వారు. ఆ పులిసిన పిండి వల్ల సంఘం పాడయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అంటే సంఘంలో మనందరం కూడా ఎక్కడ ఉన్నాము? క్రీస్తు యొక్క రాజ్యంలోనే ఉన్నాం. రాజ్యం అంటే దేవుని యొక్క సంఘము. కాబట్టి మనందరం కూడా రాజ్యంలో ఉన్నటువంటి మనము కూడా ఈ యొక్క లక్షణాలు మనలో ఏ ఒక్కటి ఉన్నా కూడా మనము కూడా దేని కిందికి వస్తామంటే పులిసిన పిండి కిందికే వస్తాము. పులిసిన పిండి కిందికే వస్తాము. కానీ మరలా మనం ఎక్కడ ఉంటాము అంటే సంఘంలోనే ఉంటాము. సంఘంలో ఎప్పటి వరకు ఉంటాము అంటే కోత యుగ సమాప్తి వరకు ఉంటాము. కోత కోసే వరకు మనం సంఘంలోనే ఉంటాము. ఆయన చక్కగా మనకు నీరు కడుతూనే ఉంటాడు, మనల్ని కూడా ఫలింప చేస్తూనే ఉంటాడు. ఆ యొక్క గోధుమలకు పోసేటువంటి నీళ్లు మనం కూడా పీల్చుకొని గురుగుల్లాగా మనం కూడా ఆ యొక్క అంటే సంఘంలోనే ఎదుగుతూ ఉంటాం. కానీ తీర్పు దినాన మనము గురుగుమా లేకపోతే మనం గోధుమమా బయట పడుతుంది. మనం పిలిచిన పిండిమా, పులిసిన పిండిమా, లేకపోతే మంచి పిండిమా అనేది ఎప్పుడు బయటపడుతుంది అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో అది బయటపడుతుంది. లేకపోతే మనం మరణించిన తర్వాత అది బయటపడుతుంది. కాబట్టి ఇలా ఒక్కరి విషయమే ఏంటంటే సంఘం మొత్తం పాడైపోతుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా ఏం చేయాలి అంటే ఇప్పుడు అనేక సంఘాలు ఏర్పడుతున్నాయి కనుక మీరు కూడా ఏంటంటే ఏదైతే మారు మనసుకు సంబంధించినటువంటి సువార్త ఉంటుందో, రక్షణకు సంబంధించినటువంటి సువార్త ఏదైతే ఉంటుందో అది కూడా ఏంటంటే వాక్యానుసారంగా ఏదైతే ఉంటుందో, వాక్యానుసారంగా కాకుండా వాక్యాన్ని ప్రకటించకుండా సొల్లు చెప్పేటువంటి కల్పనా కథలు చెప్పేటువంటి బోధలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి వాటిని కూడా మనము చక్కగా పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనందరూ కూడా ఒక వ్యక్తి గురించి ఎవరు అంటే మనకి యెహోషువ గ్రంథంలో ఆకాను గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఆకాను ఎరుకో పట్టణాన్ని దేవుడు ఎరుకో పట్టణాన్ని మొత్తం కూడా నాశనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చెప్తాడు వాళ్ళకి, మీరు ఏంటంటే ఆ యొక్క పట్టణములో నుండి అది శాపగ్రస్తమైనటువంటి పట్టణం. ఎందుకు అనంటే దాని మొత్తం అంటే ఆ యొక్క ఎరుకో పట్టణస్థులందరూ కూడా ఏంటంటే అన్యులు కాబట్టి వాళ్ళు ఒకవేళ రక్షణ పొందుతారు, వాళ్ళ యొక్క మనసు దేవునికి తెలుసు, వాళ్ళు రక్షణ పొందుతారు అనుకుంటే దేవుడు ఆ దేశాన్ని మొత్తం అలా పాడు చేయడు. వాళ్ళ యొక్క మనస్తత్వం కఠినమైనటువంటి మనస్తత్వం దేవునికి తెలుసు కనుక దేవుడు ఏం చేస్తాడు అనంటే ఆ యొక్క పట్టణాన్ని మొత్తం కూడా నాశనం చేయడం కొరకు ఆయన ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడం కొరకు యెహోషువ నాయకత్వంలో అది జరుగుతుంది. అది జరిగినప్పుడు ఈ యొక్క ఆకాను దేవుడు ఏమని చెప్తాడంటే అది శాపగ్రస్తమైపోయింది. ఆ యొక్క పట్టణం ఏంటిదంటే శాపగ్రస్తమైపోయింది కనుక ఆ పట్టణంలో నుండి మీరు ఏది తీసుకోవద్దు. ఆ పట్టణం ఒక రాహబని వేషం తప్ప, తన కుటుంబాన్ని తప్ప ఆ పట్టణంలో నుండి మీరు బంగారాన్ని కానీ వెండిని కానీ ఏది కూడా మీరు తీసుకోవద్దు అనేసి దేవుడు ఖండితంగా చెప్తే ఆకాను ఏం చేస్తాడు, కొంత బంగారాన్ని తెచ్చేసుకుంటాడు. అక్కడ నుండి తెచ్చేసుకొని గుడారాలు దాచిపెట్టుకుంటాడు. కేవలము ఆకాను చేసినటువంటి ఆ యొక్క మిస్టేక్ వల్ల వాళ్ళు ఏంటంటే ఎరుకొని దాటేసి తీసుకున్నటువంటి దేశానికి వెళ్ళే సమయానికి ఇజ్రాయేల్ ప్రజలు చాలా మంది. కానీ ఆకాను ఒక్కడు చేసిన తప్పుకు వారి యొక్క పిల్లలను తరిమి కొడతారండి ఇజ్రాయేలీలను. ఎందుకు అనంటే ఒక్కటి పులిసిన పిండి ఉన్నా కూడా ఏంటిది మొత్తము ఆ యొక్క ఇజ్రాయేలీలనే మొత్తం ఏంటంటే ఇంత బలవంతుల దేవుని పక్షాన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తరిమి కొడతారు. అప్పుడు మరలా యెహోషువ దేవుని సన్నిధికి వెళ్ళేసి, ప్రభువా ఏంటి ఇలా అయిపోయింది, అయ్యా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అంటే వీళ్ళ చేతిలో మమ్మల్ని చంపడం కొరకు తీసుకొచ్చావా, ఎందుకు ఇలా జరిగిందంటే మరి అక్కడ యెహోషువకు తెలియదుగా, దేవునికి తెలుసు. దేవుడు వెంటనే నీ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకడు ఇలా చేశాడు అనేసి దేవుడు అప్పుడు చెప్పినప్పుడు మరలా ఆకాను దగ్గరికి వెళ్ళేసి ఎందుకు ఇలా చేశావు అని అడిగినప్పుడు అలా ఏంటంటే ఒక్కరు మిస్టేక్ చేసినా కూడా మొత్తం అందరికి వస్తుంది. కాబట్టి గింతంతదైనా కూడా పులిసిన పిండి పాడు చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే సంఘాలు ఉంటాయి అనేటువంటి ముందు జరగబోయేటువంటి విషయాలను దేవుడు ముందుగానే ఏంటంటే ఈ యొక్క పరలోక రాజ్య మర్మాలలో దేవుడు చాలా క్లియర్గా, ఇది మర్మమే కదండి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, డైరెక్ట్ చూస్తున్నాం. ఇప్పుడు సంఘాల్లో ఇటువంటివి ఉన్నాయంటే ఉన్నాయి, ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఇది ఎప్పుడు చెప్పాడంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు, ఇలా ముందు జరుగుతుంది. కాబట్టి మీరేం చేయాలి, అది మర్మము. కాబట్టి ఈ యొక్క మర్మాన్ని నేను మీకు ముందే తెలియజేస్తున్నాను కనుక మీరందరూ ఏం చేయాలి, జాగ్రత్త కలిగి
ఉండాలి. జాగ్రత్తగా మీరు ఏంటంటే మీకు జీవితాలను ముందుకు తీసుకెళ్ళాలి. సువార్త అంటే ఏంటో మీకు తెలియజేస్తాను. పునరుత్థానము అంటే సువార్త అంటే ఏంటో తెలియజేశాను. మరణించిన తర్వాత లైఫ్. ఇప్పుడు మనకి ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఏది అర్థం కాకపోయినా బైబిల్ దగ్గరికి వచ్చేసి చక్కగా చదువుకుంటే దేవుడు మనకి ఏంటంటే చాలా క్లియర్గా మన జీవితానికి అవసరమైన ప్రతిదీ దేవుడు బైబిల్లో రాయించాడు. మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మన నిత్య జీవనానికి వెళ్తాము, మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అన్నీ కూడా చక్కగా రాయించాడు. కనుక మనం కన్ఫ్యూజన్లోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం బైబిల్ని ఎక్కువగా చదవడం మనం స్టార్ట్ చేస్తే మనకు అన్ని ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మోసపోయేటువంటి అవకాశం అనేది ఉండదు. మనం మోసపోకూడదు అని అంటే ఎక్కువగా చదువుకుంటూ చెప్పేటువంటి వాక్యాన్ని కూడా చక్కగా అది గమనించుకుంటూ వెళ్ళాలి. ఇంకొక కొన్ని రెఫరెన్స్ చూసుకొని మనం సెక్షన్ క్లోజ్ చేసుకుందాము. మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చదవండి ఎవరైనా. పరిసయ్యులు పులస పిండిని గూర్చి హేరోదు పులస పిండిని గూర్చి జాగ్రత్త పడడానికి వారిని హెచ్చరింపగా ఓకేనండి చాలు. ఏంటంటే పరిసయ్యుల పులిసిన పిండిని గురించి హేరోదు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడడని దేవుడు చెప్పాడు. ఎందుకు అనంటే ఈ యొక్క పరిసయ్యులను మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రెఫరెన్స్ ఏంటిదంటే ఇదే. పరిసయ్యుల యొక్క మనస్తత్వాన్ని బట్టి అంటే వారి యొక్క బోధన విధానం కరెక్ట్గా లేదు కాబట్టి హేరోదు లాంటి గుణాలు కూడా మనలో ఎవరిలోనైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మనము తీసేసుకోవాలి. అవన్నీ తీసేసుకొని సంఘంలో మనం ఎలా అంటే ఒక మంచి గోధుమలాగా విత్తబడుతూ ఒక మంచి గోధుమలాగా మనం ఎప్పటి వరకు చివరి వరకు కూడా మన యొక్క జీవితాలను కొనసాగించాలి. మన యొక్క జీవితాల్లో అంటే మన జీవితాల్లో ఈ యొక్క అంటే ఈ పరలోక రాజ్య మర్మాల్లో ఉన్నటువంటి ఏ ఒక లక్షణము అంటే మనలో అంటే దేవునికి ఇష్టకరంగా కాకుండా వాక్యానికి వ్యతిరేకంగా మనం ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు నార్మల్గా మన అద్దాన్ని ఎలానైతే మనం అద్దంలో మన ఫేస్ని ఎలానైతే చూసుకుంటామో వాక్యం ముందు మనం వాక్యం చదివినప్పుడు ఒక వచనాన్ని చదివినప్పుడు ఆ వచనాన్ని మనకు అంటే ఇప్పుడు మనం ప్రతి వచనాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి వచనం మీకు చక్కగా దాని నుండి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి అనేది కూడా మనం చెప్తున్నాం. కాబట్టి అలా మనం ముందు పెట్టేసుకొని అలా వాక్యాన్ని ముందు పెట్టేసుకొని ఇప్పుడు ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడు దీంట్లో ఏంటంటే పులిసిన పిండికి ఉన్నటువంటి లక్షణాలు అంటే పులిసిన పిండిని దేవుడు ఎవరితో పోల్చాడంటే పరిసయ్యుల సద్దుకాయలతో పోల్చాడు. కాబట్టి పరిసయ్యుల సద్దుకాయలో ఉన్నటువంటి గుణం ఏంటిది, ఆ గుణం నాలో ఏమైనా ఉందా, అలా మనం ఏం చేయాలంటే ప్రతిదీ కూడా ఏంటంటే మనకు అంటే అలా మనం పరీక్షించుకోవాలి. వాక్యాన్ని మన అద్దంలో ఏదైనా మోటివ్ ఉందనుకో వెంటనే మనం ఏం చేస్తాం, అది కనిపించగానే దాన్ని అంటే దానికి పోవడం కొరకు ఏదైనా ఆయింట్మెంట్ ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాం. అదేవిధంగా వాక్యాన్ని మనం ముందు పెట్టుకున్నప్పుడు ఈ యొక్క లక్షణాలు ఉంటే తీసేసుకోవాలి. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా అంటే నేను అబద్ధాలు ఆడకూడదని బైబిల్లో ఉంటుంది, ఒకవేళ అది నాలో ఏమైనా ఉందా అంటే అది కూడా తీసేసుకోవాలి. అలా మనం ఏం చేయాలంటే ప్రతిదినము కూడా ఈ విధంగా వాక్యాన్ని మన యొక్క వాక్యం ముందు మన యొక్క జీవితాన్ని పెట్టేసి అలా మనం చదువుకుంటూ మనలో ఉన్నటువంటి లోపాలన్నిటిని కూడా అలా మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అది పరిసయ్యులో ఉన్న గుణాలు హేరోదులో ఉన్నటువంటి గుణము ఇటువంటి గుణం నాలో ఏమైనా ఉన్నదా, బోధన విధానం అలాంటివి వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలి, ఒకవేళ వాళ్ళు అలా నాకు బోధించినప్పుడు వాళ్ళకు నేను ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఆ విధంగా మనం ముందుకెళ్తూ ఉంటే మనం పడిపోయేటువంటి అవకాశము ఉండదు. వాక్యం పట్ల మన గ్రిప్ కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పాట నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సంఘముగా ఉన్నటువంటి మనలో ఎవరైనా పులిసిన పిండికి ఉన్నటువంటి లక్షణాలు ఎవరిలోనైనా ఉన్నట్లయితే అవి ఈ క్షణమే ఈ రోజే తీసేసుకోండి. అవి మీలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏంటంటే చాలా మీరు ప్రమాదంలో ఉన్నట్టే కాదు, ఆ ప్రమాదం మిమ్మల్ని ముంచేస్తుంది కూడా. సో కాబట్టి అటువంటి పులిసిన పిండికి ఉన్నటువంటి లక్షణాలు దుష్టత్వము, దుర్మార్గత, ఇక పరిసయ్యుల సద్దుకాయలలో ఉన్నటువంటి ఏ లక్షణం మనలో ఉన్నా కూడా అది పులిసిన పిండికి సంబంధించినదే. వాక్యానుసారమైనటువంటి ఆలోచనలు మనలో లేకపోయినా మనం పులిసిన పిండినే. మా వాక్యానుసారమైనటువంటి నడవడిక మనలో ఏది లేకపోయినా కూడా మనము కూడా ఏ కోవలో ఉన్నామంటే పులిసిన పిండికి ఉన్నటువంటి కోవలోనే ఉన్నాము. మనం కూడా సంఘంలోనే ఉంటున్నాం. మనం కూడా ఒకవేళ సంఘంలో ఉండి పులిసిన పిండిలాగా ఉంటే సంఘం పాడైపోయే అవకాశం ఉంది.
మన వల్ల సంఘానికి తీర్పు రాకూడదు, మన వల్ల సంఘం చెడిపోకూడదు, మన వల్ల ఆ దేవుడు సంఘం పైన విరోధిగా మారకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు మనం ఆకాను వల్ల దేవుడు ఇజ్రాయేలులకే ఏమైపోయాడు అంటే విరోధిగా అంటే విరోధం అంటే దేవుడు కోపం చేసి అసలు యాక్చువల్గా ఇజ్రాయేల్లో ఎక్కడైనా విజయాన్ని పొందుతారు, ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా ఉన్న ఎవరు కూడా గెలవలేరు. అటువంటిది ఒక చిన్న మిస్టేక్ అతను చేయడం వల్ల ఏంటిది ఇజ్రాయేల్ మొత్తం మనము కూడా సంఘంలో ఉంటే ఒక మంచి గోధుమలాగా పెరగాలి తప్ప ఈ విధంగా పులిసిన పిండిలాగా గొరుగులాగా ఉంటే మాత్రం సంఘానికి ప్రమాదము. కాబట్టి మనలో ఎవరైనా సంఘంలోనే ఉంటూ ఇటువంటి లక్షణాలు ఎవరైనా కలిగి ఉంటే అవన్నీ కూడా సరి చేసుకోవాలి. ఇంకా మనలో ఇప్పుడు స్త్రీతోని దేవుడు పోల్చాడు, ఆ స్త్రీకి ఉన్నటువంటి లక్షణం ఏంటిది, దీని జాగ్రత్తని కలిగి ఉంటుంది. విగ్రహాలకు బలి ఇచ్చినప్పుడు తిన్నా ఏం కాదు లోకంలో జీవించవచ్చు, దేవుల్లో ఉండాలి, భక్తి ఉండాలి, కానీ అంత భక్తి ఉండకూడదు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి నీవు పులిసిన పిండివా లేక మంచి ముద్దలో నువ్వు ఉన్నావా పరీక్షించుకోవాలి. ఒకవేళ పులిసిన పిండి లాగా నువ్వు ఉంటే నీ వల్ల నువ్వు వెళ్ళేటువంటి సంఘం పాడైపోయే అవకాశము ఉన్నది. కాబట్టి సంఘానికి నువ్వు ఏంటంటే నువ్వు సంఘంలో ఉండి సంఘానికి చెడు చేసే విధంగా ఉంటావా, లేకపోతే సంఘంలో ఉండి ఇతరులకు నీడనిచ్చేటువంటి ఒక మహావృక్షంలా నువ్వు మారిపోతావా అనేది మనముగా పరీక్షించుకొని వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఒక వాక్యాన్ని ముగిస్తున్నాను. మిగతా సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.